హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే నా ఫస్ట్ లాంగ్ వీడియో అన్నమాట. నేను చాలా డేస్ నుంచి లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దామని అయితే అనుకున్నాను. బట్ ఫైనల్ గా ఈరోజు అయితే కుదిరిందనమాట. ఈరోజు ఏంటంటే నేను నా సిస్టర్స్ తో కలిసి అయితే షాపింగ్ కి వెళ్తున్నాను. సో మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనేది అయితే నేను ఈ ఫుల్ లాంగ్ వీడియోలోనైతే నేను చూపించబోతున్నాను. అండ్ ప్లీజ్ స్కిప్ చేయకుండా సో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టార్ట్ చేద్దామా? సో ఇక్కడ నేనైతే స్టార్ట్ అయిపోయాను గాయస్. మా వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యామని చెప్పేసి అయితే నాకు కాల్ చేసి చెప్పారు. ఇక్కడ వీళ్ళ గురించి చెప్పడానికి ఏంటి అంటే నా ఫ్యామిలీ తర్వాత, అంటే మమ్మీ డాడీ మా అక్క తర్వాత వీళ్ళిద్దరే నాకు చాలా సపోర్ట్ అండ్ ఎంకరేజ్ చేశారనమాట. ఒకవేళ అది మంచి అయితే మంచి అని చెప్తారు, చెడు అయితే చెడు అని చెప్తారు. ఇలా కాదు అలా కాదు అని చెప్పేసి అయితే నాకు ప్రతి ఒక్కటి పాజిటివ్ అండ్ నెగిటివ్ చెప్తా ఉంటారనమాట. అండ్ మేము ముగ్గురం కూడా ఒకరికొకరము ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటూ అయితే ఉంటాము. ఫైనల్ గా డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎప్పుడు నన్నే ముందుంచుతారు గాయస్. నేను లేట్ చేస్తాను, నా వల్లే లేట్ అవుతుందని అయితే అంటారనమాట. ఫైనల్ గా వీళ్ళైతే వచ్చేసారు. ఇంకా మేమైతే షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడున్న షాపింగ్ మాల్ గురించి సంధ్య మాకు రీల్ పంపించింది అనమాట ఇన్స్టాగ్రామ్ లో. సో కలెక్షన్ బాగుంది, వెళ్దాం అయితే అంది. అందుకనే మేమైతే వచ్చేసాము. బట్ ఇక్కడికి రాగానే డ్రెస్సెస్ అన్ని కూడా బాగానే ఉన్నాయి, బట్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయన్నమాట. ఇంకా అందుకనే మాకు అసలు ఏం కూడా నచ్చలేదు. ఇంకా వేస్ట్ ఆఫ్ టైం ఎందుకు అని చెప్పేసి పక్కనే ఉన్న నెక్సెస్ మాల్ కి అయితే వచ్చేసాము. సో అండ్ ఇక్కడ పాంటలూన్స్ కి అయితే వచ్చేసాము. పాంటలూన్స్ లో ఏంటంటే క్లాత్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. బట్ మాకు ఆఫీస్ వేర్ కి సంబంధించిన క్లాత్స్ తీసుకోవడానికి వచ్చాం కాబట్టి ఇవి సెట్ అవ్వవు అనిపించాయి. అందుకనే జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తూ అంటే రేట్ అండ్ క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి మేమైతే చూసాము. ఇక్కడ మా సాండి ఏమో చేస్తుంది, ఇంకా నన్ను వీడియో తీయకు అని చెప్పేసి అయితే సిగ్గుపడుతుంది అనమాట. ఇంకా ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని అయితే ఇంకా లంచ్ ఎక్కడికి వెళ్దామని చెప్పేసి అయితే ఇంకా ఆలోచించి ఒక డెసిషన్ అయితే తీసుకున్నాము. సో ఇంతకీ మా లంచ్ ఎక్కడ అంటే హైటెక్ సిటీలో ఉన్న మేఫీల్డ్ లో గాయస్. సో లాస్ట్ టైం వీళ్ళు నా బర్త్డేకి వచ్చినప్పుడు డిన్నర్కి వెళ్ళామన్నమాట. టేస్ట్ బాగుంది, మళ్ళీ అక్కడికే వెళ్ళాము అని చెప్పేసి అయితే అన్నారు. అంటే ఇంకా మళ్ళీ వేరే కొత్త రెస్టారెంట్ ఎందుకు, ఇంకా తెలిసిన రెస్టారెంట్ అయితే మంచిగా టైం స్పెండ్ చేసి తినొచ్చు కదా అని చెప్పేసి అంటే మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ దీపు అండ్ శాండీ కలిసి అయితే ఆర్డర్ చేస్తున్నారు. సో బుక్ మొత్తం మెనూ మొత్తం చదివేస్తున్నారు ఏం ఆర్డర్ పెట్టుకుందాము అని. సో ఇంకా గ్యాప్ లో ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ మేమైతే పన్నీర్ మంచూరియన్ అయితే ఆర్డర్ చేసాము గాయస్. సో ఈ గ్యాప్ లో చాలా కబుర్లు చెప్పుకున్నాము. ఆఫీస్ కి వెళ్తున్నారా, వర్క్ ఎట్లా ఉంది అది అని చెప్పేసి అయితే కబుర్లు చెప్పుకున్నాము. సో ఈ గ్యాప్ లోనైతే పన్నీర్ మంచూరియా వచ్చేసింది. ఇంకా టేస్ట్ మట్టుకైతే చాలా అంటే చాలా బాగుంది గైస్, బట్ అంతే స్పైసీగా కూడా ఉంది. సో ఇంకా ఫుడ్ నచ్చింది కాబట్టి సో ఇంకా మేమైతే తిన్నాము కబుర్లు చెప్పుకుంటూ నిదానంగా. సో మా లక్ ఏంటంటే ఆ రోజు పబ్లిక్ ఎక్కువ లేరనమాట, ఇంకెవ్వరు కూడా మమ్మల్ని ఫోర్స్ చేయలేదు, అందుకే నిదానంగా తిన్నాము. ఈ గ్యాప్ లో ఇంకా బిర్యానీ కూడా వచ్చేసింది. బిర్యానీలో మేము జంబో ప్యాక్ ఆర్డర్ చేసామన్నమాట. అంటే మేము ఆర్డర్ చేసే ముందు అడిగాము 4 మెంబర్స్ కి సరిపోతుందా అని. సో ఈజీగా 4 మెంబర్స్ తినొచ్చు అని అయితే అతను చెప్పారనమాట. సో అందుకని ఇంకా జంబో ప్యాక్ ఆర్డర్ చేసాము. బట్ ఇంకా చాలా బిర్యానీ మిగిలింది. ఇంకా తను పార్సల్ చేసిస్తాను అంటే ఇంకా వద్దులేండి అని చెప్పేసి మేమైతే ఇంకా నిదానంగా కబుర్లు చెప్పుకుంటూ అయితే తిన్నామన్నమాట. సో ఇంకా చాలా కబుర్లు చెప్పుకున్నాము గాయస్. సో మంచి అంటే నేను చాలా బ్లెస్డ్ అనమాట వీళ్ళిద్దరూ నా లైఫ్ లో ఉన్నందుకు. సో ఇంకా ఫొటోస్ తీసుకొని ఇంకా మాంగళ్యకైతే వచ్చేసాము. ఇక్కడ నేను కొన్ని శారీస్ అయితే ట్రై చేశాను. ఇందులో నాకు గ్రీన్ కలర్ శారీ అయితే చాలా బాగా నచ్చింది. మా వాళ్ళు కూడా బాగుంది అక్క తీసుకో అని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా అందుకనే ఈ గ్రీన్ కలర్ శారీ అయితే నేను తీసుకున్నాను. దట్టు రీజనబుల్ ప్రైస్ ఉంది, అందుకే తీసుకున్నాను. ఇంతకీ మీకు ఈ శారీ నచ్చిందో లేదో నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ శారీ షాపింగ్ మాల్ అయిపోయాక పక్కనే ఉన్న స్ట్రీట్ షాపింగ్ అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూడడానికి చాలా బాగున్నాయి, అంటే చూడడానికి మంచి డీసెంట్ లుక్ ఉంది. సో
ఆన్లైన్ తో కంపేర్ చేస్తే ఇక్కడ కూడా ఓకే అనిపించింది. ఇంకా అందుకనే నాకు ఒక హ్యాండ్ బ్యాగ్ నచ్చితే నేనైతే తీసుకున్నాను. మా వాళ్ళు కూడా నువ్వు చర్చ్కి వెళ్ళడానికి బైబిల్ యూజ్ చేస్తావు కదా, సో బాగుంటుంది అక్క తీసుకో అంటే నేనైతే ఇది తీసేసుకున్నాను. నాకు కూడా చాలా బాగా నచ్చింది, అంటే మంచి డీసెంట్ లుక్ కనిపించింది, నీట్ గా కనిపించింది, అందుకని నేను తీసేసుకున్నాను. సో హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి గాయ్స్. సో ఫైనల్ గా మేమైతే కావాల్సినవి తీసేసుకొని వాళ్ళని మెట్రో ఎక్కిచ్చేసి నేనైతే ర్యాపిడో బుక్ చేసుకుని మళ్ళీ హాస్టల్కి అయితే వెళ్ళిపోయాను. సో ఇది గాయస్, సో డే మొత్తం అయితే నేను వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేశాను, చాలా క్వాలిటీ టైం అయితే నేను వాళ్ళతోనైతే టైం స్పెండ్ చేశాను. సో ఫైనల్ గా హాస్టల్కి అయితే నేను రీచ్ అయిపోయాను. అండ్ ఇక్కడ చెప్పాలి అంటే థ్యాంక్ యూ సో మచ్ గాయస్. అంటే ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. చాలా డేస్ నుంచి నేను అనుకుంటున్నాను లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని. సో ఫైనల్ గా వాళ్ళైతే వచ్చారు. ఇంకా బై గాడ్స్ గ్రేస్ ఇంకా నేనైతే ఈ రోజైతే ఈ వీడియోనైతే అప్లోడ్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను గాయస్. సో నాకు చెప్పండి, అంటే ఇంకా వీడియోని క్లారిటీగా ఎలా తీయాలి అండ్ ఎటువంటి కంటెంట్ ఉన్న వీడియోస్ తీస్తే ఇంకా పబ్లిక్ కి రీచ్ అవుతుంది అనేసి నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.